హలో హాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అప్డేటు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆగస్టు, సెప్టెంబర్కి పోస్ట్‌పోన్ చేశారు. అయితే పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ పీజీ సెకండ్ ఇయర్‌కి ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయడం కోసం ఒక అప్డేట్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి, పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్. ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనపడుతుంటాయి. రిజిస్టర్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏదన్నా తప్పులు ఉంటే, ఇన్ కేస్ ఆఫ్ మ్యాథ్స్ వాళ్ళు ప్యూర్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ అని 2 ఉంటాయి. అది ఏదైనా మిస్టేక్స్ లేదా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పే త్రూ డెబిట్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. ఇది పనిచేయదు. ఓన్లీ మీ సేవ, ఆన్లైన్ మీ సేవ, ఏపీ ఆన్లైన్, టీఈఎస్ ఆన్లైన్ మీ సేవల్లో మాత్రమే అవుతుంది. దీనికి సంబంధించి చూద్దాం. ముందు రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఇవ్వండి. అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 8 డిజిట్స్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇట్లా అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 8 డిజిట్స్, మొబైల్ నెంబరు పీజీ సంబంధించి ఆల్రెడీ రిజిస్టర్ అయిన నెంబర్తో రిజిస్టర్ అయ్యండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన సబ్మిట్ క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్పై క్లిక్ చేయగానే మీకు మీ డీటెయిల్స్ అన్నీ కనపడుతుంటాయి. ఇక్కడ అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నేము, మీడియము, ఫాదర్ నేము, సోషల్ స్టేటస్ ఇవన్నీ కనపడుతుంటాయి. మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ కూడా కనపడుతుంటుంది. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు వచ్చేసరికి 2 రకాలు ఉంటుంది. చూస్ స్పెషలైజేషన్. ఇక్కడ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అప్లైడ్ మ్యాథమెటిక్స్. మీరు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళకి సంబంధించి ఎంఎస్సి మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి 7,500 తీసుకుంటున్నారు. ఎంఎస్సి సైన్స్ సంబంధించినవి కూడా ఉంటాయి. ఒక ఎంఏ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు వచ్చేసరికి 5,000 ఉంటుంది. అలాగే ఎంఎస్సి సైకాలజీ వాళ్ళకి 15,000 ఉంటుంది. ఈ సంబంధించి పేమెంట్లు అనేవి అన్నీ ఉంటాయి కాబట్టి వీటిని చూసుకోండి. దీనికి సంబంధించి ఇలా మనం అంతా ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది, ఫోటో సైన్ తోటి. దాని పక్కనే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ని సేవ్ చేసుకోండి. ఇలా మనం పీజీ అప్లికేషన్ పెట్టేసాం. అప్లికేషన్లో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ కోసం అప్డేట్ అప్లికేషన్ చేయండి. మీరు ఎన్నిసార్లైనా అప్లికేషన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఆ సంబంధించినటువంటి అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ పేమెంట్ అనేది కేవలం ఏపీటీఎస్ ఆన్లైన్ సెంటర్స్ మీ సేవలను మాత్రమే కట్టాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే ప్రస్తుతం లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, లేట్ ఫీజు తోటి ఎప్పుడు అనే విషయాలు అనేవి ప్రస్తుతం నోటిఫికేషన్ ఏమీ లేదు. జస్ట్ సైట్ని ఎనేబుల్ చేశాడు. దీనికి సంబంధించి త్వరలోనే మీకు నేను వీడియో చేసి ఎప్పుడు లాస్ట్ డేటు, లేట్ ఫీజుతో ఎంతసేపు అని ఉంటుంది. జనరల్గా ఎప్పుడు 2 months వరకు ఛాన్సెస్ ఇస్తారు లేట్ ఫీజు సంబంధించి సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజులు కట్టుకోవడానికి. ప్రజెంట్గా ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు కాబట్టి 2 or 3 ఉండొచ్చు. మేమైతే 2 అనుకుంటున్నాం. ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కూడా ట్యూషన్ ఫీజు అనేది చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు లాస్ట్ డేట్ ఇస్తారు. ఆ లాస్ట్ డేట్లో మనం చేసుకోవాలి. మన స్టడీ సెంటర్ వాళ్ళు కూడా మనకి నోటిఫికేషన్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ నుంచి కూడా మెసేజెస్ వస్తుంటాయి. అలాగే పీజీతో పాటు డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. యూజీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇక 2017, 18 ఆ బ్యాచెస్, అప్పటి నుంచి ఉన్న బ్యాచెస్ ఎవరైనా మిస్ అయితే ట్యూషన్ ఫీజు కట్టడానికి వాళ్ళు కూడా ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇచ్చారు. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయాలి. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ క్లిక్ చేయండి. ట్యూషన్ ఫీజు ఇది ఇయర్లీ వన్స్ ఒకసారి కడతాం. సెమిస్టర్ వైజ్గా కట్టాం. ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్టింగ్లో కట్టేసి ఉంటారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ వైజ్గా కట్టుకోవాల్సి ఉంటుంది. 3 సార్లే కడతాం. ఎగ్జామ్ ఫీజులు అయితే సెమిస్టర్ కడుతుంటాం. దీనికి సంబంధించి
ఓపెన్ చేసినట్లయితే సెకండ్ ఇయర్ చూద్దాం. సెకండ్ ఇయర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, అక్కడ యూజీ సెకండ్ ఇయర్ 2017-18 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఉంటే వాళ్ళు కట్టచ్చు. దీనికి సంబంధించి మీ అడ్మిషన్ నెంబర్, లాస్ట్ 10 నెంబర్లు ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే బీఎస్సీ వాళ్ళకి గ్రూప్స్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రజెంట్ బీఏనా బీఎస్సీనా అని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ఇయర్ వరకు క్లిక్ చేయండి. ఇంక సెలెక్షన్ ఏమి ఉండదు, మనం ఫీజు కట్టేయడానికి ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ని మనం మీ సేవ ఏపీ ఆన్లైన్ టీఎస్ ఆన్లైన్లో వెళ్ళి మనం అప్లికేషన్ నెంబర్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఫీజు పేమెంట్ చేస్తారు. అంతటితోటి ట్యూషన్ ఫీ అనేది కట్టడం కంప్లీట్ అవుతుంది. ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.